కాలీఫ్లవర్ పకోడీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకొని, దాంట్లో కొన్ని వాటర్ అండ్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత జాలిగంట ఉంటుంది కదా, దాంట్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుందనమాట. దాని తర్వాత ఇంకొక గిన్నెలోకి 2 స్పూన్లంతా మైదా పిండి, కార్న్‌ఫ్లోరు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, గరం మసాలా, కరివేపాకు అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్లా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా వాటికి పట్టేటట్టు కలుపుకొని, తర్వాత ఒక బాండిలో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.